హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది మీ దగ్గర అది ఉన్నదిలే. నా దగ్గర ఉంది, కాజల్ దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది, ఏది ఉంది? హృదయం ఉంది అని చెప్పేసి కాజల్ అడిగింది. ఇంతకీ ఆ పాట ఎందుకు పాడింది? ఎందుకంటే మా హృదయాలని మీరు దోచుకున్నారు, మీ హృదయాలని మేము దోచుకున్నాం. మీరు దొంగతనం చేశారు, మేము దొంగతనం చేసాము. ఏంటది? హృదయం. మనసులు దోచుకున్నాము. సో మనసులు దోచుకునే టాపిక్ గురించి కాజల్ ఎందుకు మాట్లాడుతుందంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే దొంగతనం గురించి. బాబా ఏమన్నా క్రియేటివ్ తీసుకొచ్చిందా కాజల్, నిజంగా అదిరిపోయింది. ఇదే ఎనర్జీతో ఇవాళ మనం మస్తు టైం పాస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటికి మీకు అర్థమైంది కదా. ఎస్, దొంగతనం గురించి ఖచ్చితంగా మీరు దొంగతనం చేశారు, నేను దొంగతనం చేశాను. నా పక్కన కూర్చున్నటువంటి ఇంత బ్యూటిఫుల్ లేడీ కూడా దొంగతనం చేసింది. దొంగతనం చేయలేదు, దొంగతనాలు చేసింది కాజల్. దొంగతనాలు నేను చేశానండి అంటున్నారు చైతు, కానీ దొంగతనాలు చేసింది చైతు. నేను ఏదో చిన్న ఒక్కటి లైఫ్ లో నాకు గుర్తుండి ఒక్కటే చేశాను. సో ఆ దొంగతనాలు ఏంటి, ఆ దొంగతనం ఏంటి అవి మేము చెప్తాం. కానీ మాకు ఆల్రెడీ మిస్డ్ కాల్ ఇచ్చి మెసేజ్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇవాళ కాల్ చేసి దీని గురించి అడగబోతున్నాం. సో చైతు, నీ లైఫ్ లో నువ్వు చేసిన దొంగతనం చెప్తావా? స్టార్టింగ్ లో ఎంతో మందిని దొంగతనం చేసినాను నేను. యాక్చువల్గా ఎంతో మందిని నా సొంతం చేసుకున్నాను. వాళ్ళ మనసుని నేను దొంగతనం చేసి అభిమానులుగా మార్చుకొని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. బట్ ఆన్ సీరియస్ నోట్, నిజంగా దొంగతనాల విషయానికి వస్తే గనక చిన్నప్పుడు ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఒక స్పూన్ గానీ, ఒక కప్పు గానీ, ఒక మగ్గు గానీ నేను గానీ తీసుకొచ్చాను అంటే దొంగతనం చేసే తీసుకొచ్చాను. ఏముంది, మీరు కూడా ఎన్నిసార్లు అండి లేడీస్ విషయానికి వెళ్తే ఆ హ్యాండ్ బ్యాండ్ చూస్తారు, లేకపోతే ఈ క్లిప్ చూస్తారు, దాంట్లో క్లిప్ జేబులో వేస్తారు, లేదా పక్కన ఉన్న పిల్లలకి ఇచ్చేస్తారు, వెళ్ళిపోయి ఉంటారు. సిచ్యువేషన్స్ ఉంటాయి. మా ఫ్యామిలీ అంతా దొంగతనాలు చేసిన వాళ్ళే ఆ విషయాలు కూడా చెప్తారు. అనుకుంటారు అమ్మో చేతు ఫ్యామిలీలో అందరూ దొంగలే, బాబాయ్ వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని. కానీ ఎలాంటి దొంగతనాలు చేశారు అనేది చెప్పిన తర్వాత మీరు జడ్జ్ చేసుకోండి. సరే, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదాం చైతు. ఆల్రైట్, సో చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే మిస్ కాల్ ఇచ్చారు. మరి మిస్ కాల్ ఇస్తే మనకు పేరు తెలియదు కదా, ఎవరో కాల్ చేద్దాము, ఆ తర్వాత పేరు తెలుసుకుందాము. సో లెట్స్ కాల్ టు దట్ నంబర్ చైతు. ఆల్రైట్, ఎవరై ఉంటారు? ఈ నెంబర్ ఒక అమ్మాయిది అయ్యి ఉంటుందా, ఒక అబ్బాయిది అయ్యి ఉంటుందా? అండ్ అవునా, బెడ్ కాసుకుందా? చాలా డేస్ అయింది, చాలా రోజులైంది. నేను అనుకుంటున్నాను అమ్మాయి అనుకుంటున్నాను. నేను అమ్మాయి అని ఆల్రెడీ చెప్పేసాను. సరే అయితే అబ్బాయి అనుకుంటున్నాను. లెట్స్ సీ హూ ఇస్ దట్. ఓకే, మనం కాల్ చేసిన వాళ్ళు చిన్న దొంగన, పెద్ద దొంగన, గజ దొంగన, కాజల్ దొంగన, చైతు దొంగన తెలుసుకుందాం. అంటే హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. మీ పేరు? సంగీత. ఎక్కడి నుంచి? షాద్ నగర్ నుంచి రిజిస్టర్ చేసుకుని మాకు కనెక్ట్ అయిపోయిన సంగీత, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. చైతు టిల్ డేట్ మస్త్ టైం పాస్ 29th Feb నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదబ్బా. దేంట్లో అంటే ఇప్పుడు మీకు కాల్ చేస్తున్నప్పుడు మీ పేరు తెలియదు కదా, మీ జెండర్ తెలీదు. నేను అన్నాను అమ్మాయి అయి ఉంటుంది ఈ నంబర్ అంటే, చైతు ఏమో కాదు అబ్బాయిది అయి ఉంటుంది అన్నాడు. అమ్మాయి కదా, నేను గెలిచాను కదా. హై ఫై మీకు. సో నేను ఓడిపోవడానికి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అమ్మాయిగా కన్నారనమాట. అలా ఎత్తుంది కాదు చెప్పడం అసలు. నేను చెప్పలేదు. ఇందుకు ఏం చేస్తుంటారు సంగీత గారు? స్టూడెంట్. ఏం చదువుతున్నారు? నేను ఇప్పుడు పీజీ చేస్తున్నాను. పీజీ చేస్తున్నాం. మీరు మమ్మల్ని అండి అనడం, దాన్ని మేము గౌరవంగా స్వీకరించడం చాలా అది పాయింట్ వచ్చేసింది. చెప్పు సంగీత, ఏం సంగతులు ఇంకా అంత మంచిగా ఉన్నాయా? ఓకే, ఇవాళ మస్తు టైం పాస్ లో దొంగతనాల గురించి మాట్లాడుతున్నావు. మరి నీ లైఫ్ లో నువ్వు చేసిన దొంగతనం గురించి. ఓకే చెప్పాను. నేనైతే ఒక్క విషయం, ఈ రోజు మా అక్క వాళ్ళ పాపది బర్త్డే ఉంది, తనకు విషెస్ చెప్తారా మీ తరఫు నుండి? మీ అక్క వాళ్ళ పాప పేరేంటి? మైత్రికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చిట్టి పాపాయి. నీకులాగే పండగ జరగాలి. బాగా చెప్తావా? బాగా చెప్తారు, చాలా బాగా చెప్తారు. ఇప్పుడు నువ్వు అడిగింది మేము చేసాం కదా, ఇప్పుడు మేము అడిగింది నువ్వు చెప్పాలి. నీ లైఫ్ లో నువ్వు చేసిన దొంగతనం గురించి చెప్పు. నువ్వు చేసిన దొంగతనం గురించి చెప్పు సంగీత. నేను అంటే చేశాను, చాలా ఉన్నాయి. అది ఒకసారి కాలేజ్ లో డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటాను, కోటి తెలుసు కదా, అక్కడ రష్ చాలా ఉంటది. అయితే మా ఫ్రెండ్స్ తో షాపింగ్ కి వెళ్ళినప్పుడు చిన్న రింగ్ ఏదో తీసాను.
అదే ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇప్పటివరకు మళ్ళీ చేయలేదు. కావాలని తీసావా మర్చిపోయి తీసావా? కావాలని. దొంగతనం అంటే కావాలనే తీస్తారు కదా, మర్చిపోయి సారీ అంటారు ఏంటి? ఆబ్వియస్లీ దొంగతనం అంటే కావాలని తీస్తారు. కానీ సంగీత ఇక్కడ ఒక నా డౌట్ వచ్చింది, అడగచ్చా? అడగచ్చు. అంటే చాలా దొంగతనం ఉన్నాయి, కానీ ఒక్క దొంగతనం చెప్తా అని చెప్పేసి ఇదే ఒక్కటే చేసినా ఇంకా చేయలేదంటే ఎలా నమ్మాలి మమ్మల్ని? చాలా ప్రస్తుతానికి గుర్తు రావట్లేదు మీతో మాట్లాడుతున్న ఎగ్జైట్మెంట్ లో. సరే, అదే ఎక్సైట్మెంట్ లో నేను ఒక క్వశ్చన్ అడగనా? అడగండి. షాద్నగర్ లో షాదీలు ఎక్కువ జరుగుతాయా? అంటే ముహూర్తాలను బట్టి 9 జరుగుతాయి కానీ హైదరాబాద్ అన్నది ఉండదు కదా. ఇప్పటి వరకు నేను అడిగిన ఇట్లాంటి క్వశ్చన్స్ నేను అడిగితే మీరు ఒక్కళ్ళే కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు. అడగడం మీరు చెప్పడం ఏంటండి బాబు, అందరికందరూ సరిపోయారు నిజంగా. రోజుకి ఒకరు అడగడం మీరు చెప్పడం, అడగడం మీరు చెప్పడం బాగుంది. ఇంకేం సంగీత, మస్తు టైం పాస్ లో బాగా నచ్చిందేంటి మీకు? మీ షో నేను చాలా వింటూ ఉంటాను రేడియోలో. థ్యాంక్ యూ సో మచ్. మీ మెసేజెస్ చాలా బాగుంటాయి. నేను ఒకసారి మాట్లాడాను కూడా మీతో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంగీత. అక్కడ ఫాలో అవుతున్నా ఇక్కడ ఫాలో అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఏది వినిపిలా గట్టి చెప్పా ఒకసారి. కక్కుర్తి. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యూ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మీ కదా? అంటే చైతుకి కొంచెం చెవుడు అన్నమాట. కవరింగ్ అక్కడ కాంప్లిమెంట్ ఇవ్వట్లేదని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సంగీత. చెప్పు. ఓకే, అది మీరు ఎప్పుడైనా మెసేజెస్ ఇస్తారు కదా, అప్పుడు నేను ఏ ప్రాబ్లం లో ఉంటానో దానికి అసలు కరెక్ట్ గా ఉంటుంది ఆ మెసేజ్. అసలు అంటే చైతు అన్నమాట ఒక ఏంజల్ అన్నమాట, మీ సిచ్యుయేషన్ తగ్గట్టు మెసేజెస్ చెప్తూ ఉంటాడు. చైతు బాబా. ఒక్కసారి మా అక్కతో మాట్లాడారా చైతుకి? తప్పకుండా ఇవ్వండి, మాట్లాడదాం. ఒక్క టికెట్ కి 2 ఆఫర్లు. హాయ్, మీ పేరండి? నా పేరు రేణుక. రేణుక, మీరేం చేస్తుంటారు రేణుక? హౌస్ వైఫ్. కాల్ కలెక్ట్ అయినందుకు చాలా అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ గాడ్. కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకు థ్యాంక్ గాడ్ అన్నా? చాలా అని గ్యాప్ ఇచ్చారు కదా, సో చాలా అన్నందుక చాలా అని గ్యాప్ ఇచ్చారు కదా, గ్యాప్ లో ఏం ఫీల్ చేసుకోవాలి అర్థం కాక తర్వాత కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పిన. ఫ్యాన్స్ అన్నారు చాలా గ్యాప్ ఇస్తే అట్లా ఎట్లా అంటే నమ్ముడు అట్లా కాదు. సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది కదా, దాని గురించి అని గ్యాప్ ఇచ్చా. ఓకే. మరొకసారి మీ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలండి మాతో మాట్లాడేందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. జనరల్ గా దొంగతనాలు చేస్తే ఎవరు బయటికి చెప్పుకోరనమాట, కానీ ఇవాటి మస్త్ టైం పాస్ షో స్పెషాలిటీ ఏంటంటే మీ అందరు కూడా ఖచ్చితంగా మా అందరికి మీరు చేసిన దొంగతనాలు చెప్పేస్తారు. మీరు చెప్తారు, నాకు తెలుసు బేసిక్ గా మీరు మంచోళ్ళు, అందుకే మీరు చెప్తారు. మేము కూడా మంచోళ్ళం కాబట్టి ఆ దొంగతనాల సీక్రెట్, ఆ గుట్టంతా కూడా రాబట్టుకుంటాము. దొంగతనం గురించి ఈ రోజు మనం మస్తు టైం పాస్ లో మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తూ ఉన్నాము. ఇందాక నేను చెప్పుండే మా ఫ్యామిలీ అంతా కూడా దొంగతనాలు చేస్తూ బతికినాం అని చెప్పేసి. అంటే సీరియస్ దొంగతనాలు కాదు, సిల్లీగా చేస్తూ ఉంటాం చూడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దొంగతనాలు చేయడం అలాంటివి. సో ఇప్పుడు కాదు, నా చిన్నప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకో సిచ్యువేషన్ చెప్పాలి. ఎగ్జిబిషన్స్ అని చెప్పాను కదా, సో ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. దాంట్లో మా మమ్మీ ఎగ్జిబిషన్ కి వెళ్ళి చిన్న పిల్లలు, నేను మా కజిన్ మమ్మీ అనికే ఉంటాం కదా, ఉంటే అక్కడ ఒక బ్యాంగిల్ సెట్ ఉంది. ఆ బ్యాంగిల్ సెట్ తీసి మా అన్న చేతికి ఇస్తే మా అన్న చెయ్యి జోబులో పెట్టేసుకొని చెప్పా. మా అన్న జోబులో పెట్టేసుకున్నాడు కజిన్. పెట్టేసుకున్నాక అక్కడ ఎవరు చూస్తారు పట్టేసుకున్నారు మా అన్నని. ఏంటది జోబులో పెట్టుకున్నావు అంటే ఆంటీ అని చెప్పేసి మా మమ్మీ కాసి చూశాడు. అనగానే మా మమ్మీ ఓవర్ యాక్షన్ అక్కడ. ఎట్లా అంటే బాబు అలా జోబులో పెట్టుకోకూడదు నాన్న, నేను చేతితో పట్టుకోమని ఇచ్చాను, జోబులో పెట్టుకున్నావు తప్పు కదా, అలా చేయకూడదు చెప్పేసి తీసుకొని అక్కడ పెట్టేస్తున్నాను. అంటే దొంగతనం చేసేప్పుడు దొరికిపోతే కవరింగ్ చేసుకోవాల్సిన ఆర్ట్ కూడా మన దగ్గర ఉండాలి. ఆ ఆర్ట్ మా అమ్మ దగ్గర బాగా ఉంది. ఆంటీ మీ గురించి ఎట్లా చెప్తున్నాడు చూడండి మీ అబ్బాయి. ఎందుకు చాలా మంది కూడా దొంగతనం చేసిన వాళ్ళే. యాక్చువల్ గా దొంగతనం చేయడంతో ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది, అంతేగాని దొంగ అని అనిపించుకోవడానికి కాదు. ఒకటి కొన్నాం అనుకో, ఒకటి దొంగతనం చేస్తే ఒక దాంతో ఇంకోటి వచ్చిందని చెప్పేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కాబట్టి అలా దొంగతనాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు కదా. యాక్చువల్ గా చెప్పాలంటే అదిగో ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు ఒరిజినాలిటీ బయటపడుతుంది. కాదు దొంగతనాల గురించి చెప్తుంది. చాలా మంది మెసేజెస్ చేసి మిస్డ్ కాల్స్ ఇచ్చి వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు కదా చేతు. సో ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ చేసిన శ్రీధర్ కి కాల్ చేద్దాం. హలో, హాయ్ శ్రీధర్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు బాగున్నారా మేడం? చాలా చాలా బాగున్నాం శ్రీధర్. ఎక్కడుంటారు మీరు? మేము జూబ్లీస్ లో ఉంటాం మేడం, పెద్దమూడి దగ్గర.
మేడం మీ ప్రోగ్రామ్ చూస్తుంటాం మేము 5 వస్తాయి కదా సాయంత్రం ఈవినింగ్. మస్తు అవును. టైం పాస్. ఆ షో నుంచి ఇప్పుడు కాల్ చేసింది. అదే మేడం చూస్తుంటాం, బాగుంటుంది మేడం చాలా. Thank you. చైతు అన్న మీరు కాజల్. థ్యాంక్ యూ సో మచ్. చైతు కూడా ఉన్నాడు పక్కనే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ శ్రీధర్, బాగున్నారా? అన్న బాగున్నా, మీరు బాగున్నారన్నా? చాలా చాలా బాగున్నాం. బాగుంటుందా మస్తు టైం పాస్ షో? బాగుంటుందన్నా, మిమ్మల్ని చూస్తే నాకు మీతో మాట్లాడుతుంది చాలా సంతోషంగా ఉందన్న ఇప్పుడు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు మిస్ కాల్ ఇచ్చి మీరు మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నందుకు, మేము మీతో ఇప్పుడు మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అన్న. ఈ రోజు వచ్చేసి మనం మస్తు టైం పాస్ లో దొంగతనాల గురించి మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నాము. ఓకే చెప్పండి. సో నువ్వు చేసిన ఆ దొంగతనాల గురించి నువ్వే చెప్పాలి. నేను అంటే పెద్దగా ఏం చేయలేనా, మా డాడీ పర్సనల్ నుంచి అప్పుడు 100 రూపీస్ 200 అలా తీసుకున్నాను తప్ప పెద్దగా ఏం చేయలేదు. అప్పట్లోనే నువ్వు 100-200 తీసినావు అంటే అసలు తోపు తిరుమ్స్ కదా. ఇప్పట్లో అంటే ఇంకా గర్ల్ ఫ్రెండ్ కోసం మనం కష్టపడాలంటే బయటికి కానిపోను కదా, మనం ట్రై చేస్తాం కదన్నా. ఓకే, అప్పట్లో నీ కోసం మీ నాన్న దగ్గర డబ్బులు తీసేవాడు, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కోసం కష్టపడుతున్నావా? గర్ల్ ఫ్రెండ్ కోసం కూడా నాన్న ప్యాకెట్ లో డబ్బులు తీసుకున్నా. Girlfriend కోసం. ఏం చేస్తుంటావు నువ్వు? చదువుకుంటున్నావా? ఇంకా సెకండ్ ఇయర్ వేసిన దయచేసి. అంటే అప్పట్లో కాదైతే ఇప్పట్లోనే మీ గర్ల్ ఫ్రెండ్ కోసం నాన్న జోబులో నుంచి 100-200 లేపేస్తూ ఉంటావు. అప్పట్లో 200, ఇప్పట్లో 5,500 మామూలు ఇలా. మీ నాన్నగారికి దొంగతనం. తెలియట్లేదా? మీ నాన్నగారికి తెలియట్లేదా నువ్వు దొంగతనం చేస్తున్నావని? నేను చెప్తాను కానీ తెలుసు, మా మమ్మీ నడుపుతాడు డబ్బులు ఎక్కడ వెళ్తున్నాయి, నేను తెచ్చినట్టు పెడుతున్నా ప్యాకెట్లు కానీ డబ్బులు ఎక్కడ వెళ్తున్నాయి అంటే నేను మా ఇంట్లో చిన్నగా తీసుకునే నాకు సార్ అది డౌట్ వచ్చి అడిగారు. అవునన్నా జర ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చేది ఉంటే 2,000 తీసిన అని చెప్పిన. ఏమనలేదా? ఏమనలేదు. సరే ఫస్ట్ టైం తీసిన కదా అని ఏమనలే. నెక్స్ట్ టైం అయితే ఇంకా తెలియదు. ఇంకా నెక్స్ట్ టైం తెలిస్తే ఏం చేస్తారో నాకు కూడా తెలియదు. ఏం చేస్తారు? బెల్ట్ తెస్తారు, వాతలు పడేటట్టు కొడతారు. ఇంకేం చేస్తారు డాడీలు? తప్పదన్నా, గర్ల్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయాలి కదా. ఇప్పుడు చెప్పు, మీ గర్ల్ ఫ్రెండ్ కోసం అన్ని డబ్బులు తీసుకెళ్లి ఏం చేస్తున్నావు మీ గర్ల్ ఫ్రెండ్ కోసం? ఏం చేస్తామన్నా, ఇట్లా నెక్లెస్ కూడా తీసుకెళ్తాం, లేకుంటే నా వాడిని తీసుకెళ్ళి అక్కడిక్కడ తీసుకెళ్ళి తిప్పుతాం, చూపిస్తాం, అంతే తప్ప అంతకని ఏం చేస్తామన్నా. కాదు, నీ ఏం చేస్తావు మాకేం తెలుసు, నువ్వు అంతకన్నా ఏం చేస్తావు నాకేం తెలుసు. నువ్వు చెప్తేనే మాకు తెలుస్తుంది. కాదు, ఇదంతా నువ్వు చెప్పినప్పుడు నాకు ఏమర్థమైంది తెలుసా? ఒక అమ్మాయి కోసం ఒక మగాడు దొంగగా మారాల్సి వస్తుంది. తప్పదన్నా, ఈ రోజు జనరేషన్ లో మగవాడు ఎప్పుడైనా అలాంటి పని చేయాల్సిందే. కాదు, అది కూడా ఆడవాళ్ళ ఇంతవరకు కోసం. నా లైఫ్ లో ఒక విజయవంతమైన మగాడి వెనకాల ఒక ఆడది ఉంటుంది అని విన్నాను. ఒక మనిషి, ఒక అబ్బాయి దొంగగా మారాలన్నా వాడి వెనకాల కూడా ఆడదే ఉంటుందని ఇవాళ తెలిసింది నాకు. శ్రీధర్, ఇప్పుడు బాగుంటది. ఇప్పుడు అంటే గర్ల్ ఫ్రెండ్ కోసం అన్ని ఖర్చు పెడుతున్నావు, కానీ నాన్నగారు ఎంత కష్టపడుతున్నారు ఆ డబ్బుల కోసం ఒక నిమిషం ఆలోచించి దానికైనా డబ్బులు సంపాదించి మీ నాన్నగారికి నువ్వు సపోర్ట్ చేయాలి. ఓకే? అప్పుడు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కి కాదు కదా, ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ కు ఎన్నో గిఫ్ట్స్ ఇవ్వచ్చు. కాదక్క, ఒక్క గర్ల్ ఫ్రెండ్ భరించలేకపోతున్నాయి, ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్ అయితే ఇంకా అంటే అదే భరించలేకపోతున్నావు. గర్ల్ ఫ్రెండ్ కోసం అన్ని చేస్తున్నావు, అలాగే నాన్న కోసం కూడా ఏదైనా చెయ్యి అని చెప్పేసి చెప్తున్నావు. ఓకే? అది. అండ్ నువ్వు ఏం కంగారు పడకు, ఇవాళ నుంచి నువ్వు అసలు దొంగతనాలే చేయవు. ఎందుకు అని అడుగు. చెప్పండి అక్క. ఎందుకంటే ఇప్పుడు మస్తు టైం పాస్ లో చెప్పేసావుగా, మీ నాన్న చూస్తారులే, ఇంకా ఛాన్సే లేదు నీకు దొంగతనాలకి. ఈవినింగ్ వస్తుంది కదా. అవునవును, ఈవినింగ్ మా డాడీ డ్యూటీలో ఉంటాడు. యూట్యూబ్ లో చూడమని చెప్తానులే, నేను యూట్యూబ్ లో చూస్తాను. చెప్పండి కానీ నాకు కొట్టొద్దని చెప్పండి అక్క. సరే చెప్తున్నాం. ఆ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి శ్రీధర్ వాళ్ళ నాన్నగారు మా షో చూస్తున్నట్టయితే మీ అబ్బాయి 5,000 తీసుకుంటున్నాడు గర్ల్ ఫ్రెండ్ కోసం, అంటే మీ కోడల కోసం, కానీ తర్వాత 5 లక్షలు సంపాదించి మీకు ఇస్తాడు. అది మాది పూచి. సో ఇప్పుడు మాత్రం దొంగతనం చేస్తే కొట్టమాకండి. సంపాదించకుండా ఇవ్వకపోతే కనుక మీరు చేతూనే అడగండి, ఆ 5 లక్షలు చేతూ ఇస్తాడు. ఐ డోంట్ మైండ్. యా, ఐ యామ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్. బాయ్. బాయ్ అక్క. బాయ్ చైతన్య. బాయ్ బాయ్. సో చైతు ఏంటి నిజంగానే ఇస్తావా? ఆబ్వియస్లీ, అంటే అంత కష్టంగా ఉన్నాడంటే ఇవ్వమంటే ఐ డోంట్ మైండ్ టు గివ్. ఏంటి అంత కష్టం ఏంటి అమ్మాయిలు గిఫ్ట్స్ ఇవ్వడానికా? నో, వాళ్ళ నాన్నకి సపోర్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్లు ఉంటే గనక ఇఫ్ హీ హాస్ మీ దెన్
మేబీ ప్రాబ్లీ ఐ కెన్ చైతుకి చాలా విశాలమైన హృదయం ఉంది. అది ఫేస్బుక్ లో ఫాలో అవుతున్న మీకు కూడా బాగా తెలుసు ఎంతమందికి ఏ రకంగా ఎన్ని రకాలుగా హెల్ప్ చేశాడో. సో సరే చైతు పైన వచ్చే అలా తీసుకెళ్తే డింగన్ పడేస్తావు, ఇజ్జత్ తీసేస్తావు అందరి మీద, ఇట్లాగా. సరే నా విషయం పక్కన పెట్టు, కానీ ఇందాక నీ దొంగతనం గురించి చెప్తాను. కమాన్ గో హెడ్. అంటే నాకు చాలా సార్లు టెంప్టింగ్ వస్తుంది చైతు, ఇంత షాపింగ్ చేస్తున్నాను, ఇన్ని వేలు పెడుతున్నాను, ఇదొక్కటి తీసుకోవచ్చు కదా, వాళ్ళకి ఎలాగో ప్రాఫిట్ వస్తుంది కదా. నేను చేసిన ప్రాఫిట్ లో ఖచ్చితంగా ఒక 5% ఉంటుంది నేను ఇప్పుడు లేపేయబోయే అనిపిస్తుంది, కానీ ఎప్పుడు అంత ధైర్యం రాలేదు చైతు. నువ్వు దొంగతనం చేయలేదంటే మేము నమ్మాలి చైతు. కాజల్ అంటే దొంగతనం చేయలేదంటే అది మనం నమ్మాలంట. చల్ల వచ్చిన పేరుని తీసుకెళ్లి ఇతరుల గుండె మీద వేసిన కాజులు, ఇంట్లో అమ్మా నాన్నకి తెలియకుండా పిచ్చి పిచ్చి చిలిపి పనులు చేసిన కాజులు దొంగతనం చేయలేదంటే మనం నమ్మాలంట. అంత ఇలా కనిపిస్తున్నాయి చేతు కొందరి పెంపకంలో. అంటే అమ్మో, అంటే మీరు మమ్మీ డాడీ గురించి బాగా చూపేస్తుంది, ఎందుకంటే ఆంటీ అంకుల్ డైలీ షో బాగా ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకి నిజాలు చెప్పేస్తే మళ్ళీ ఎక్కడ ఫీల్ అయిపోతారని చెప్పేసి బాగా చూపేస్తుంది. అంటే నేను ఇందాక కూడా చెప్పాను, ఒక్కసారి చేశాను నా లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అదే అన్నమాట. కానీ అది ఎప్పుడు చేశాను, ఎందుకు చేశాను, ఎలా చేశాను, ఎవరి కోసం చేశాను అనేది చెప్తాను. అందరూ వెయిట్ చేస్తున్నారు, మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఆ ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం మన కాజల్ ఏం దొంగతనం చేసింది, ఎవరి కోసం చేసింది, ఎక్కడ చేసింది, ఎప్పుడు చేసింది చెప్తా ఉంది కదా. సో కాజల్ ఏంటది ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు. స్టోరీలో వద్దు, దొంగతనం చెప్పవా? చెప్పాలి కదా స్టోరీ, ఎందుకు చేశాను, ఎప్పుడు చేశాను, ఎలా చేశాను, ఎవరి కోసం అన్ని చెప్తా అన్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నా అనమాట. అప్పుడు నా పాకెట్ మనీ 50 రూపీస్ ఉండే, నాన్న 50 రూపీస్ ఇచ్చేవారు అనమాట. సో నాకేమో ఇంకొంచెం ఎక్కువ డబ్బులు కావాలి. ఎందుకు అంటే నా అప్పట్లో నా బెస్ట్ ఫ్రెండ్ కరీమున్నిసాకి గిఫ్ట్ ఇవ్వాలి, తన బర్త్డే వస్తుంది. సో తన బర్త్డేకి గిఫ్ట్ కొని ఇవ్వాలి, డబ్బులు లేవు, 50 రూపీసే ఉన్నాయి. నాన్నగారు పాకెట్ మనీ ఇవ్వడం అయిపోయింది, అండ్ బిల్స్ కి వాటికి అన్ని డబ్బులు తీసేసి ఇంకా మిగిలిన అమౌంట్ లోపల లాకర్ లో పెట్టేస్తారనమాట. ఇంకొక 100 రూపీస్ ఉంటే చాలన్నమాట, 150 రూపీస్ కి గిఫ్ట్ కొనిద్దామని డిసైడ్ అయిపోయా. సో ఏం చేశానంటే లాకర్ ఓపెన్ చేసి గబగబా నాన్నగారు చూడకుండా అమ్మగారు చూడకుండా ఇప్పుడు చూస్తున్నారు, ఇది వాళ్ళకి కూడా తెలియదు యాక్చువల్ గా. అదే నా ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం దొంగతనం. సో వెళ్ళి లోపల కామ్ గా లాకర్ లో నుంచి 100 రూపీస్ తీసారు. 100 రూపీస్ తీసినప్పుడు దాని లోపల ఉన్న చిల్లర కూడా ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట. అయినా ఇంకా మళ్ళీ సర్ది బ్యాగ్ పెట్టకుండా మళ్ళీ ఎవరైనా వచ్చేస్తే చూసేస్తారు కదా, ఇంకా గబగబా తీసేసి మళ్ళీ లాకర్ వేసేసి లాక్ చేసేసి గబగబా వెళ్ళిపోయారు. నాన్నగారికి 10 రూపాయల నుంచి రూపాయి వరకు ప్రతి దానికి లెక్క రాసుకుని ఉంటారు. సో 1 రూపీ మిస్ అయినా కానీ ఆయనకు తెలుస్తుంది. నాన్నగారేమో లెక్క చూసుకుంటారు, 100 రూపీస్ మిస్సింగ్. ఏమైపోయి అంటే నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ చెప్పలేదు నేను నాన్నగారికి నేనే తీసాను అని. అమ్మ ఏమో మీరే ఏదో ఒకటి ఖర్చు పెట్టేసి ఉంటారు, మీరు చూసుకొని ఉండరు అని అమ్మ చెప్పేశారు. అమ్మయ్య అనుకున్నా. నెక్స్ట్ డే కరీమున్నిసాకి నేను గిఫ్ట్ కొనుక్కున్నా, తనకి ఇచ్చేసాను, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నా. కానీ ఆ టెన్షన్ ఏదైతే ఉందో ఆ టెన్షన్ కూడా నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆ టెన్షన్ నా లైఫ్ లో మళ్ళీ పడాలని లేదు నాకు. అందుకే అప్పుడే డిసైడ్ అయిపోయాను నేను ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదని. నాకు లేదు, ఒక హుడుహుడు తుఫాన్ వచ్చేసి అట్లా జిజ్జని వెళ్ళిపోయి అలా ప్రశాంత్ వస్తుంది చూసారా, అలా అనిపించింది. ఆ స్టోరీ అంతా ఒక సినిమా చూపించింది నిజంగా. లాకర్, చిల్లర, ఇలా బయటికి రావడం, లోపలికి వెళ్ళడం. సూపర్. ఎప్పుడు స్టోరీ టెల్లర్ అయిపోవచ్చు. స్టోరీ నరేషన్ చాలా బాగా చేస్తాను, చాలా బాగా చేస్తాను, అన్ని బాగా చేస్తావు. నువ్వు చెప్పినాక నా సిచ్యువేషన్ కూడా ఇంకోటి గుర్తొచ్చింది. అది కూడా మాల్స్ సంగతి విషయానికి వస్తే చెప్తాను. బట్ దానికంటే మీరు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు వన్ ఆఫ్ ద పర్సన్స్ కి మనం కాల్ చేయబోతున్నాము. ఎవరికి కాల్ చేయబోతున్నాం తెలుసా? తెలీదు, వాళ్ళకి తెలియదు చేతు, నేను చెప్తాను. పల్లవికి. హలో. హలో. హాయ్ పల్లవి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్ అక్క. హాయ్ చేతు అన్నయ్య. చెప్పు. చేతు అన్నయ్య. హాయ్. హాయ్ పల్లవి, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నావు. ఏం చేస్తుంటున్నావు చెప్పు. బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పల్లవికి చైతు అన్నయ్య అవుతాడు, కాజల్ అక్క అవుతుందా? ఏం అవసరం లేదు, చైతు కాజల్ అని పిలు. ఇంకొకసారి నవ్వు. చైతు కాజల్ అని పిలు ఒకసారి. ఓకే చైతు, ఓకే కాజల్. అది లెక్క. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అవనిగడ్డ. మా కజిన్ ఉంటుంది అక్కడ. సో మా కజిన్ అవనిగడ్డలో ఉన్నటువంటి శ్రీదేవికి స్పెషల్ గా హాయ్. అవనిగడ్డ అనగానే నాకేం గుర్తొస్తుంది తెలుసా? ఏం గుర్తొస్తుంది?
అమ్మా అవని ఆ పాట గుర్తొస్తుంది. అవునా? ఎందుకంటే అవనిగడ్డలో అవని ఉంది. అదే అవనిగడ్డలో అవని ఉంది కాబట్టి ఆ పాట గుర్తొచ్చింది. ఆ పాట గుర్తొచ్చిందా? సో నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? కాజల్ ఏం చేయాలనిపిస్తుంది చెప్పినాక? ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది కదా. చిచి చిచి నీకు అనిపిస్తుంది ఏంటి అలాగా? పల్లవి voice ఉంది. చెప్తా చేతు ఫాలో అయిపో. పల్లవి ఇవాళ వచ్చేసి మస్తు టైం పాస్ లో ఇద్దరం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే దొంగతనాల గురించి మాట్లాడుతున్నాము. ఓకే ఓకే, చాలా ఇష్టమైన టాపిక్ నాకు అది. అవునా? బాగా కనెక్ట్ అయిపోతాను మాకు అనిపించి నీకు కనెక్ట్ అయినాము. చెప్పు ఎన్ని దొంగతనాలు చేసావమ్మా ఇప్పటి వరకు? ట్రాక్ రికార్డ్ ఏంటి నీది? ట్రాక్ రికార్డ్ అంటే ఫస్ట్ చాక్లెట్. ఏడుకెళ్ళలో కూడా అంటే ఇప్పుడు మా చెల్లికి నాకు చాక్లెట్స్ తీసుకొస్తారు కదా ఇంట్లో, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే దాన్ని తెలియకుండా తినేస్తూ ఉంటారు అనమాట. చెల్లి దగ్గర దొంగతనం. మళ్ళీ వైవా తిన్నప్పుడు ఒకసారి అక్కడ కూడా చాక్లెట్స్ దొంగతనం చేశాను. అప్పుడు నాకు వైవా జరిగినప్పుడు ఒక అమ్మాయి బర్త్డే అనమాట, తను చాక్లెట్ ఇచ్చింది. ఇంకా సార్ తీసుకుని టేబుల్ మీద పెట్టారు, వెళ్ళేటప్పుడు అది తీసుకుని వెళ్ళిపోయింది సైలెంట్ గా. అలా అంటే ఆఫీసెస్ లో బొకేల దొంగతనాలు కూడా బాగానే జరుగుతూ ఉంటాయి. ఇంకా అంటే ఎక్కువ చాక్లెట్స్ దొంగతనం చేస్తుంటాను. మా ఫ్రెండ్స్ బ్యాగ్స్ లో ఉన్న సైలెంట్ గా తినేది, ఇంకా చెప్పను ఎవరికి. ఇంకేం చెప్పేది? ఎవరికి తెలుస్తుంది? చెప్పినా కూడా నువ్వు ఎవరన్నా అసలు ఎక్కడైనా చాక్లెట్స్ పోయాయంటే అవి పల్లవి అకౌంట్ లో ఉంటాయి. ఓ పల్లవి ద చాక్లెట్ దొంగ అని టైటిల్ వచ్చింది అయితే. అమ్మో పల్లవి ది చాక్లెట్ థీఫ్. అమ్మో అదే నేను వాళ్ళందరూ చూస్తే నన్ను తన్నేస్తారేమో. రివీల్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ రివీల్ అయిపోయింది, అందరికి తెలుసు. మళ్ళీ ఒకసారి అందరికి తెలియజేస్తున్నాం, పల్లవి అనబడే మస్తు టైం పాస్ వ్యూవర్ మీ చాక్లెట్ ని దొంగతనాలు చేసి తన కడుపు నింపుకుంటుందని తెలియజేస్తున్నాం. పల్లవి ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు చూస్తున్నట్టయితే మీ చాక్లెట్స్ ఎప్పుడైనా మాయమైతే ఫస్ట్ మీరు డౌట్ పడాల్సింది పల్లవి మీదే. అవన్నీ కూడా పల్లవి కడుపులో ఉన్నాయి. పొట్లో ఉంటే వెళ్ళిపోతాయి, పొట్ల నుంచి కూడా వెళ్ళిపోతుంటాయి కదా బయటికి. అయ్యో అంటే అరిగిపోతాయి కదా అని చెప్పినానమ్మా. ఏదేదో ఆలోచిస్తారు మీరు, ఎందుకు ఇట్లా? అవును కదా, పొట్లకి వెళ్ళాక అరుగుతాయా లేదా చెప్పు? అరుగుతాయి బాగా అరుగుతాయి. అట్లా దొంగతనం చేసి సూపర్ టేస్ట్ గా ఉంటాయి అసలు. అవునా? అయితే నేను ఇప్పటి నుంచి ట్రై చేస్తాను దొంగతనం చేసి తింటే. అందుకే అనుకుంటా శ్రీకృష్ణుడు కూడా పక్కింట్లో నుంచి దొంగతనం చేసి వెన్న తినేవారు. అసలు అబ్బా సూపర్, అది చాలా టేస్ట్ గా ఎంత ఖచ్చిగా ఉంటుంది. ఖర్చు మొత్తం తీసుకోవచ్చు అలా పక్కన చాక్లెట్స్ తింటే. కాదా, ఎందుకంటే కక్కుర్తి చాక్లెట్ ₹5 ఉంటాయి, కొనుక్కోవచ్చు కదా, ఎందుకు దొంగతనం చేసుకొని తినడం? ఎంతైనా పక్కన వాళ్ళు చాక్లెట్స్ తింటే ఆ చిక్కే వేరబ్బా. నువ్వు చెప్పిన డైలాగ్ కి ధూమ్ ధామ్ అంటూ బిజీ అనిపిస్తుంది. పల్లవి లైఫ్ లాంగ్ నీకు ఆ కిక్ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. కాజల్ ఒక్క నిమిషం. కాజల్ మా కజిన్ ఉంది భవ్య మాట్లాడుతుందంట, అసలు తనే కనెక్ట్ చేసింది మాకి మస్త్ టైం పాస్ కి. ఒకసారి తనతో మాట్లాడి, తను 8th క్లాస్ చదువుతుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, కానీ దానికన్నా ముందు ఇదిగో పల్లవి. హాయ్ కాజల్ అక్క. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వెలా ఉన్నా? చాలా బాగున్నాను. చేతోని ఏం చేస్తున్నారు? పక్కనే నీ మాటలు వింటున్నాడు కూర్చొని. హాయ్. మా స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పవా? ఏ స్కూల్ మీది? శ్రీ చైతన్య స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ హాయ్. థ్యాంక్ యూ. శ్రీ చైతన్యంలో ఉన్న స్కూల్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పినావు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్నకి చెయ్యి హాయ్ చెప్పవా? మీ అన్నయ్యకి పెద్ద 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 హాయ్. థ్యాంక్ యూ సో మచ్. మరి నువ్వు కూడా దొంగతనం చేస్తుంటావు కదా, ఏమైనా దొంగతనం చేసినావు కదా, చెప్పవా ఒకటి? మా వదిన ఎక్కువ చాక్లెట్లా? ఫ్యామిలీ అంతా చాక్లెట్ దొంగతనం చేసుకుని బతికేస్తున్నారే. అన్నం తిని అబ్బా పనిచేసింది నాకు. సూపర్ బాగున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇలాగే మస్తు టైం పాస్ చూస్తున్నాడు. ఓకే, ఒకసారి పల్లవికి ఇవ్వ ఒకసారి. ఓకే. హలో పల్లవి, చెప్పు. నీకు చేతితో గట్టిగా ఒక విజిల్ అయిపోతున్నాడు, ఎంజాయ్. ఓకే ఓకే. ఓ ఇందాక వేద్దాం అనుకుంది, ఇప్పుడు వేసినావా? వేసినా వేసుకో. ఒక్క నిమిషం మేము కూడా మీకు మళ్ళీ మేమేది అడ్పెట్టుకోం, మీకు కూడా ఇచ్చేస్తున్నాం. మరి విజిల్ నువ్వేనా? నేనే అనుకోవాలి, మీరు ఎవరేసారు? మళ్ళీ అది విజిల్ కాదు, అరుస్తుంది భావన పక్క నుంచి.
అది భవ్య వాళ్ళ తమ్ముడు ఓ మనోడికి కూడా హాయ్ చెప్పానని చెప్పు, ఓకేనా? శంకర్ అని ఒకసారి విజిలే శంకర్. నేను ఏమనుకున్నాను తెలుసా, పక్కన పాల కుక్కర్ పెట్టారేమో, దాని సౌండ్ వినిపించారేమో అనుకున్నా. అది 5th క్లాస్. అందుకే 5th క్లాస్ లానే ఉంది. చలో, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యు. థాంక్యూ వెరీ మచ్. ఇలాగే మస్తు టైం పాస్ చూస్తున్నాడు. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్. మీరు కూడా మాతో కనెక్ట్ అయిపోవాలంటే తెలుసు కదా ఏం చేయాలో. 7732077321 ఈ నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి. ఆ టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ లో మీ డీటెయిల్స్ కూడా పంపించేస్తే డైరెక్ట్ పేరుతో సహా మేము మీకు కాల్ చేస్తాం అనమాట. అంటే పేరు చెప్పి మరి మీకు కాల్ చేస్తాము. ఇంత క్రియేటివిటీ బయటకు వస్తుంది. నాకు క్రియేటివిటీ కావాలి, కొంచెం కాజల్ దగ్గర తీసుకొని వస్తున్నా. ఇవాళ దొంగతనాల గురించి మాట్లాడుతున్నాం ఓకే, గానీ నాకు ఇందాక బ్రేక్ లో కూడా అదే మైండ్ లో ఉంది. క్రియేటివిటీ తీసుకుంటా అన్నా ఏంటి మైండ్ లో పెట్టుకున్నావు? ఏమో తీసుకోలేకపోతున్నాను, ఎందుకంటే ఈ క్వశ్చన్ నన్ను బ్లాక్ చేసేసింది. ఇందాక శంకర్ విజిల్ వేసాడు కదా బుడ్డోడు 5th క్లాస్, ఆడు విజిల్ వేసినాక అవును ఇది 5th క్లాస్ విజిల్ లాగే ఉంది అని చెప్పేసి అన్న. దాని వెనక కారణం ఏంటి? అదే పాల కుక్కర్ విజిల్ లాగా అనిపించింది కదా, అంటే చిన్నగా ఉంది అని. విజిల్ కూడా చిన్నగా ఉంది. ఓకే, ఇంకేమనుకున్నావు? శంకర్ది చిన్నగా ఉంది అని అంటుంది కాజల్ విజిల్. ఓకే నేను అదే చెప్పినా. ఓకే కాజల్ డిస్గస్టింగ్ యార్. yes I am disgusted. Disgusting. You are disgusting and I am disgusted. Yes, because of your discussion. ఇచ్చేయండి, ఇదే మా పిచ్చి కంటిన్యూ అవుతుంది టైం పాస్ లో. అండ్ ఇందాక చెప్పాను కదా మస్తు టైం పాస్ లో చైతు గాడు మాల్ లో చేసిన దొంగతనం గురించి చెప్తారని. చెప్పు. హైదరాబాద్ కి వచ్చినాక అట్లా గల్లీలో తిరుగుతాము, గాలి తిరుగుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ తో. సో అమీర్పేటలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మాల్స్ లోకి వెళ్ళుండే అనమాట. అక్కడ టోపీలు చాలా బాగున్నాయి, ఆ టోపీలు పెట్టుకుంటే ఇంకా బాగున్నాయి. సరే టోపీ పెట్టుకున్నాను, అలాగే వచ్చేసినాను. నువ్వు టోపీ పెట్టుకుని వాళ్ళకి టోపీ పెట్టేసి డబ్బులు ఇవ్వకుండా వచ్చేసావు. సూపర్ అబ్బా. అలాగా ఒకటా రెండా ఎన్నో టోపీలు పెట్టుకుని వచ్చినాం, ఎన్నో బెల్ట్లు పెట్టుకుని వచ్చినాం, ఎన్నో సాంగ్స్ వేసుకొని వచ్చినాం, ఎన్నో టీ షర్ట్లు కూడా వేసుకొచ్చాం, ఎన్నో ఇన్నర్ వేర్లు కూడా వేసుకొని వచ్చాం తెలుసా మేము. ఇన్నర్ వేర్స్ ట్రయల్ కి ఇవ్వరుగా, వాళ్ళు ఇచ్చేదండి మనం తీసుకెళ్ళి దొంగతనం చేసుకున్నాడు. ఇది మేము ట్రయల్ చేసుకోవచ్చా అని చూపించుకొని వస్తాడా, వెళ్ళడం వేసుకోవడం డబ్బాలు అని ఇచ్చేయడం వచ్చేయడం అంతే. అంటే మొత్తం ఏం చేయలేదు, గ్యాంగ్ ఉంటాం కదా సరదా కోసం చేసాం అంతే. అట్లాగా గౌర్ సే దేఖే ఇస్ ఇన్సాన్ కో, ఈ మనిషి ఫేస్ ని బాగా గుర్తు పెట్టుకోండి. చేతులతి ఈ మనిషి ఫేస్ ని బాగా గుర్తు పెట్టుకోండి. గూగుల్లో ఆర్జీ చేతు అని కొట్టండి. ఒకవేళ ఫేస్ కనిపించకపోతే మీరు లామినేషన్ చేసుకుని మీ షాప్ లో పెట్టుకోండి. ఈ మనిషి కనుక మీ షాప్ కి వస్తే ట్రై చేయడానికి ఏ వస్తువు ఇవ్వకండి, ఎందుకంటే ట్రై చేసిన తర్వాత అవి మనిషి తీసుకెళ్లిపోతాడు కానీ ఆ వస్తువుకి డబ్బులు మాత్రం ఇవ్వడు. ఎందుకేమన్నా ఇప్పుడైతే ట్రై చేసుకుంటాను, నచ్చితేనే తీసుకుంటున్నాను, అది కూడా డబ్బులు పే చేసి తీసుకుంటాను. ఎందుకంటే మా మస్తు టైం పాస్ బాగా పైసలు ఇస్తారు. సో ఎంత ఇస్తున్నారు ఏంటి? నీకు ఎంత ఇష్టం నాకు అంత ఇస్తున్నారు. సరే నెక్స్ట్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, మాకు ఎప్పుడు కాల్ చేస్తారు కదా, మేము ఎప్పుడో మిస్ కాల్ ఇచ్చా ఎప్పుడో మెసేజ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు మీకే కాల్ చేయబోతున్నామో, అలాగే చూస్తున్నాండి. రైట్ ఎవరు కాల్ చేయబోతున్నాం? వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్న మహేశ్వరికి కాల్ చేద్దాం. లెట్స్ కాల్ మహేశ్వరి. చారు మహేశ్వరి. హాయ్ మహేశ్వరి. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. హాయ్ కాజల్, హౌ ఆర్ యు? హాయ్ నేను చాలా బాగున్నాను. నువ్వు కూడా చాలా బాగున్నావు, ఎందుకంటే నీ వాయిస్ లో తెలిసిపోతుంది. మస్తు టైం పాస్ నుంచి కాల్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు నువ్వు? చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను కాజల్. సో ఫైనల్లీ ఇవాళ కాల్ కలిసింది, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మీ షో చాలా బాగుంది, మస్తు టైం పాస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటావు? నేను BSc సెకండ్ ఇయర్ అండి. ఎక్కడి నుంచి? సంగారెడ్డి నుంచి. సంగారెడ్డిలో? అవునండి. నాకేం క్రియేటివిటీ రావట్లా. మహేశ్వరి గారు ఇక్కడ నేను కూడా ఉన్నాను, నా పేరు. థ్యాంక్ యూ. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. ఇవాళ మస్తు టైం పాస్ లో టాపిక్ ఏంటంటే చెప్పండి. దొంగతనాలు. నీ లైఫ్ లో ఎప్పుడన్నా దొంగతనం చేసావా? నేను చేయలేదండి, చిన్నప్పుడు చేశానండి. చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా దొంగతనం చేసావు కదా లైఫ్ లో, ఆ దొంగతనం గురించి చేశాను. అయితే చేయడం ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు అండి, మా పక్కన అమ్మాయి నుంచి చిన్న టెక్స్ట్ బుక్, ఆమె బ్యాగ్ లో నుంచి వచ్చిన టెక్స్ట్ బుక్ దొంగతనం చేశాను. ఇది నిజం చెప్పు, నిజంగా ఫస్ట్ క్లాస్ నీకు అసలు గుర్తుందా? అది కూడా టెక్స్ట్ బుక్. నిజమే గుర్తుంది, నాకు గుర్తుంది. ఫస్ట్ క్లాస్ అంటే అది ఒకటే.
అవునా? నేను నమ్ముతానులేమ్మా నిన్ను. కదా అలాంటివన్నీ. ఓకే, దాని తర్వాత అసలు ఇంకా లైఫ్ లో ఎప్పుడు దొంగతనం చేయలేదా? అలా ఎత్తుకొని పెద్ద ఈ సీట్ గురించి ఏం కాదు అంత, దాని తర్వాత ఏం చేయలేదు ఇంకా. ఓకే, నాకు ఒక డౌట్ వచ్చింది యాక్చువల్లీ. చెప్పండి. టెక్స్ట్ బుక్ ఎందుకు దొంగతనం చేసావు నువ్వు? మీ ఇంట్లో అది కొనుక్కోలేదా? కలర్ఫుల్ ఏమో అప్పుడు కలర్ఫుల్ అనిపించిందో తీసేసుకున్నాను అంతే. నీ టెక్స్ట్ బుక్ ఏం చేసావు మరి? నా దగ్గర టెక్స్ట్ బుక్ లేకుండా అప్పుడు. నువ్వు కొనుక్కోకుండా దొంగతనం చేసావు టెక్స్ట్ బుక్. అంతే కదా, అంతే. సరే, నీ దొంగతనాలు టెక్స్ట్ బుక్ తర్వాత ఇంకేం చేయలేదు, కానీ నీతో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు దొంగతనాలు చేస్తుంటారు కదా, వాళ్ళ గురించి ఏమైనా చెప్పు కొంచెం. నా దగ్గర నుంచి అంటే అంత గుర్తులేదండి, అంత చెప్పుకొని అంత గుర్తులేదు ఇంకేమో మరి. ఓకే మహేశ్వరి, నువ్వు అప్పట్లోనే టెక్స్ట్ బుక్ దొంగతనం చేసావంటే నువ్వు ఎలా అంటే ఏ దొంగ, ఎలాంటి దొంగవో తెలుసా నువ్వు? ఏం చెప్పు? చెప్పండి. అప్పట్లో అమితాబ్ బచ్చన్ దీవార్ సినిమాలో వాళ్ళ అమ్మ కోసం టాబ్లెట్స్ దొంగతనం చేశాడు చూడు, అట్లా అన్నమాట. నువ్వు నీ చదువు Oh my కోసం God. దొంగతనం చేసావు. Oh my God, big compliment for me. అబ్బా, కాంప్లిమెంటా? ఆవిడ కాంప్లిమెంట్ కూడా మీరు తీసుకోవడం సూపర్ అండి మహేశ్వరి గారు. థ్యాంక్స్ రేకు. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇలాగే చూస్తున్నాండి మస్తు టైం పాస్. నిన్న మీరు చేసిన ఫ్రాంక్ కాల్ చాలా బాగుంది. Thank you so much. మీ వాళ్ళు ఏమైనా ప్రాంక్ చేయాలా? చేయాలండి. ఏమైనా చేద్దాం? మా హస్బెండ్ నువ్వు పెళ్ళైపోయిన అమ్మాయిలా వినిపించట్లేదు మాకు, చాలా యంగ్ అనుకున్నాం. లేదండి, మ్యారేజ్ అయింది. ఓకే, మ్యారేజ్ అయిపోయాక చదువుకుంటున్నావా? గుడ్ అబ్బా. అవునండి. ఓకే. మీ ఆయన పేరు? శివప్రసాద్ అండి. ఎంత ఏం సిగ్గుపడుతూ చేస్తుంటారు? చెప్తున్నావు. అయ్యో, ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 1.5 year అయిందండి. ఓకే, ఏం చేస్తుంటారు? 3 సార్లు అయ్యాను, మూడోసారి చెప్పవా ప్లీజ్? నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నువ్వు కాదు, మీ ఆయన. మీ ఆయన? మీ ఆయన ఏం మా ఆయన? చేస్తుంటారు? హా. ఫైనాన్షియర్ అండి. ఫైనాన్షియర్. ఓకే, బాగా పైసలు ఇస్తూ ఉంటారా? అయితే మీరు ఇప్పుడు మీ ఆయనకి ఫోన్ చేసి అప్పటికి ఇస్తారా? మీరు చేసి చూడండి మేబీ. సరే done. ఓకే, ఇంకేం చెప్పండి మీ ఆయన గురించి. ఎలా చెప్తే నమ్ముతారు? ఏం చెప్తే నమ్ముతారు? ఆయన అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఫైనాన్షియల్ గా చేస్తున్నాడు. మీరు చేసి జనరల్ గా డబ్బులు అడిగి లేకపోతే సంథింగ్ ఏదైనా మీకు లోన్ ఇప్పించమని చెప్పి ఏదో ఫ్రాంక్ చేయండి. జనరల్ గా ఆయన ఎంత వరకు లోన్ ఇస్తూ ఉంటారు? ఎంతవరకు అంటే 1 lakh వరకు. 1 lakh వరకు. ఓకే, ఓకే. మేము మాకు నెంబర్ ఎవరిచ్చారు అని అడిగితే ఎవరి పేరు చెప్పొచ్చు? నంబర్ ఎవరు ఇచ్చారంటే మీ husband? కార్డ్ మీ హస్బెండ్ ఫ్రెండ్ పేరు ఏమన్నా? ఫ్రెండ్ పేరు చెప్పానా? మీ హస్బెండ్ ఫ్రెండ్ పేరు. ఈనాడు నుంచి రవి ఇచ్చాడని చెప్పండి. ఓకే ఓకే. డన్. ఈనాడు నుంచి రవిగా. ఈనాడు జర్నలిస్ట్ అయినా రవి అని చెప్పిన పేరు. ఓకే, ఓకే, ఆయన ఇచ్చాడని చెప్పండి. ఓకే. మీరు అలాగే చూస్తున్నాండి, మేము ఆడుకుంటాం శివప్రసాద్ గారిని జడ్జి నగర్ జనారే. ఓకే, థ్యాంక్ యూ అండి. నంబర్ ఏమైనా కావాలా మీకు? కావాలి కావాలి కావాలి, మా వాళ్ళు తీసుకుంటారు. మీరు అలాగే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. బాయ్ బాయ్. ఇవాళ దొంగతనాల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇప్పుడు టైం ఏంటి? ప్రాంక్ కాల్ చేసే టైం ఏంటి? అట్లా చూస్తున్నాం. చైతన్ కాజల్ ఒకసారి. కాజల్ చేతు. చైతన్ కాజల్. కాజల్ చేతు. పూర్ణి బతుకు. శివప్రసాద్ కి ప్రాంక్ చేయమని చెప్పేసి మహేశ్వరి మనం రిక్వెస్ట్ చేసింది కదా. సో ఈనాడు రవిగా మనకి ఎవరో ఒకళ్ళు నెంబర్ ఇచ్చారు. సో ఈనాడు రవి మాకు హెల్ప్ చేయడానికి నెంబర్ ఇచ్చాడు. మేము ఆయనకి కాల్ చేయబోతున్నాం, డబ్బులు అడగబోతున్నాం. ముందు నేను అడుగుతాను, ఆ తర్వాత మా అక్కకి ఇస్తాను. మా అక్క వేసుకుంటే చూడండి, ఇంకా ₹1,00,000, ఖాళీ ₹1,00,000. కానీ ఎలా మాట్లాడుద్ది, ఎలా ప్రాంక్ చేస్తావు? ఓకే, లెట్స్ కాల్ హిమ్. సంగారెడ్డిలో ఉన్న మహేశ్వరి. హలో హలో అన్న, నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. శివప్రసాద్ గారు అన్న మాట్లాడేది. నేనేనండి, చెప్పండి. అన్న నమస్తే అన్న, నా పేరు సురేష్ అన్న. సురేష్, ఎక్కడి నుంచి అండి? నేను సంగారెడ్డి నుంచే కాల్ చేస్తున్నాను అన్న. నాకు ఈనాడు రవి అన్న ఉన్నాడు కదన్నా, రవి అన్న ఈనాడు అన్న ఇచ్చాడన్న మీ నెంబరు. ఆ నెంబర్ అన్న ఇచ్చాడు మీ నెంబరు. ఓకే అన్న, చెప్పండి అన్న. అదే మీరు డబ్బులు ఇస్తారంట కదన్నా, ఫైనాన్స్ తిప్పుతూ ఉంటారు కదంటన్నా. అందుకని అడిగితే మనోడు హెల్ప్ చేస్తాను, శివ ఇట్లా నెంబర్ ఇస్తాను, మీ నెంబర్ ఇచ్చాడన్న. అన్న ఎంత కావాలి అన్న? నాకు కాదన్నా, మా అక్క ఉందన్నా. మా అక్కకి మా బావ చాలా సతాయిస్తున్నాడు. సో మా అక్క
కొంచెం ఇబ్బందుల్లో ఉందన్న, మా అక్క కోసం ఫోన్ చేశాను, మా అక్కకి ఇస్తాను మాట్లాడన్నా. అంటే నాకేం చెప్పలేదు మరి రవి, నేను మళ్ళీ అంటే అవునా, మనం మాట్లాడుకుందాం అన్న. తర్వాత నేను రవి అన్నతో కలిసి వచ్చి నీ దగ్గర డబ్బులు తీసుకుంటాను, లేదా రవి అన్నతో ఫోన్ అన్నా చేస్తా అన్న. సరే సార్, ఒక్కసారి మా అక్కతో మాట్లాడన్నా. హలో హలో హలో, చెప్పండి చెప్పండి మేడం. హలో, నాకు ఒక 2 లక్షలు కావాలండి. మా ఆయన రోజు తాగొచ్చి కొడుతున్నాడండి. హలో మేడం, నాకు ఒక 2 లక్షలు అప్పు కావాలండి. మేము 50,000 1 lakh లోపే ఇస్తాం మేడం. ఎక్కువ కాదండి, కొంచెం పెద్ద హృదయం చేసుకుని 2 లక్షలు ఇవ్వండి. అంటే మీరు అంత ఇవ్వమండి, అంటే ఎక్కువ ఇవ్వమండి. అంటే మరి నాకు పోనీ 1,50,000 ఇస్తారండి? 1,00,000 లోపే మేడం, 1,00,000 లోపే. అయితే నేను రవి గారితో మాట్లాడి చెప్తాను మేడం మీకు, సరే. మళ్ళీ చెప్తాను. అంటే 1,00,000 పర్వాలేదండి. మా తమ్ముడికి ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడండి. ఒక్క నిమిషం. హలో హలో అన్న. అన్న చెప్పండి అన్న ఎంత ఇస్తారన్న, ఎంత అన్న ఇంట్రెస్ట్? మీరంటే మళ్ళీ రవితో మాట్లాడి చెప్తానా? పర్లేదు, అదే ఏం లేదన్న, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను, అందుకే నాకు 50,000 చాలన్నా. మా అక్క అలాగే అడుగుద్ది కానీ 50,000 చాలన్నా. ఎంత ఇంట్రెస్ట్ ఎంతన్నా? ఇస్తామన్నా, మీకు ఇస్తాం కానీ రవితో మాట్లాడకే చెప్తాను మీకు. నమ్మకం ఉండాలన్న. రవి అన్న ఇచ్చారన్న నెంబర్, రవి అన్నతో మాట్లాడిస్తానన్నా. నేను తప్పకుండా రవి అన్నతో కలిసి వస్తానన్నా. వచ్చే తీసుకుంటా, కావాలంటే నోటు మీద ఏలుముద్ర ఏమన్నా వేద్దామన్నా. అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి, ఫార్మాలిటీస్ తీసుకొని ఇస్తాం మరి. ఫార్మాలిటీస్ ఉంటాయి. అదే 50,000కి ఎంత కట్టాలన్న నెలకి? నేను చెప్తానండి, మీకు చెప్తాను. మీరు ఒకసారి రవితో మాట్లాడి మీకు ఎంత ఇవ్వాలి, ఎట్లా అంటే అన్న కొంచెం రండి మీరు. వస్తాను కానీ కొంచెం అర్జెంట్ అన్న. అంటే తాకట్టు పెట్టామన్న బంగారం, సో అక్క బంగారం తీసుకోకపోతే బాగా కొంచెం, అందుకనే రవిని అడిగితే నీ నెంబర్ ఇచ్చాను, అందుకే ఇమీడియట్ గా ఫోన్ చేసామన్నా. ఏమనుకోద్దన్న, కొంచెం ఎంత చెప్పి దాన్ని బట్టి. పర్లేదన్నా, పర్లేదు. ఎంత చెప్పన్నా దాన్ని బట్టి మేము మీ దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ప్రయత్నిస్తామన్నా. 2% తీసుకుంటాము, రవితో మాట్లాడి అన్నా. 2% అన్న, అదేనన్నా బ్యాంక్ లో పావులా వడ్డీకి ఇస్తున్నారన్న. మీరు ఒక 50 పైసలు తీసుకుంటా అనుకుంటే మరి 2 రూపాయలు అన్నా. అంటే వాడు 2 పావులా అని చెప్పేసి మీకు ఆ బిల్లు ఈ బిల్లు అని చెప్పేసి 10 రూపాయలు వడ్డీ చేస్తే మీరు వింటారు. నాకేమో 2 రూపీస్ అంటే మీకు ఎక్కువ అనిపిస్తుంది. కాదన్నా, పావుల వడ్డీ అన్న రవి అన్న చెప్పిండు, పావులో 50 పైసలు ఉంటదేమో అన్నట్టు అన్నాడు. నేను రూపాయలు ఇద్దాం లేరా అని అనుకున్నాను, కానీ 2 రూపాయలు అంటే సరే అన్న. ఈ రోజు ఇస్తామని, ఇప్పుడు రవి అన్న తీసుకొని వస్తే ఇస్తామన్నా? రేపు మార్నింగ్ ఇస్తామన్నా. అన్న ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు అన్న ఈ బిజినెస్, వడ్డీ వ్యాపారం? 4-5 years. అవునా అన్న, నీకు చాలా థ్యాంక్స్ చెప్తానన్నా. రేపు పొద్దున్నే వస్తానన్న రవి అన్న తీసుకొని 50,000 ఇవ్వన్నా. మా అక్కను కూడా తీసుకొని వస్తాను, బాగుంటది. ఓకే, నేను అమౌంట్ ఇస్తాను బ్రదర్, అమౌంట్ రవి అని అడిగి ఇవ్వాలి చెప్తాను. అవునా, మా అక్కని కూడా తీసుకొస్తాను. కొంచెం వద్దు మీరు రండి సార్. లేదు, మా అక్కని కూడా తీసుకొస్తాను, చాలా బాగుంటది. మా అక్క చూస్తే మీరు ఖచ్చితంగా ఇస్తారు. మీరు రండి. శివప్రసాద్ గారు. హలో శివప్రసాద్ గారు, మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ అనే షో నుంచి కాల్ చేస్తున్నాం. చైతు ఇంకా కాజల్, మీ వైఫ్ మహేశ్వరి మిమ్మల్ని బక్రా చేయమన్నారు, ప్రాంక్ చేయమన్నారు, ఆడుకోమన్నారు. మీ ఆవిడే చెప్పారు బక్రా చేయండి మా ఆయన్ని అని చెప్పేసి, అందుకే చేసినాం. మరి బక్రా బలి చేస్తారండి మీరు? 50,000 ఇవ్వండి సార్, చాలు సార్. ఏమి సార్ 50,000 సార్? అక్క వద్దండి, ఓన్లీ అక్క లేకుండా ఓన్లీ తమ్ముడు ఒక్కడే రావాలా? అంటే లేడీస్ బాగుండదు కదా అన్నట్టు. కానీ ఈ లేడీ బాగుంటుంది సార్. అంటే లేడీ బాగుంటుంది. షో చూస్తుంది, మా మిస్సెస్ కూడా చూస్తుంది. అయితే కొత్తగా స్టార్ట్ అయిందట కదా, బాగుంటుందని. అంటే మేము ఒకసారి చూసినాం, నిన్న మొన్న ఒకటి ఫ్రాంక్. ఒకసారి కాదండి, 2-3 సార్లు కూడా కాదు, ప్రతి రోజు చూడాలి. మండే నుంచి సాటర్డే ఈవినింగ్ 5 o'clock వస్తుంది మస్తు టైం పాస్. ఓకే, నేను చూస్తాను మీటింగ్ ప్లేస్ బాగా రెగ్యులర్, ఈ మధ్యలో బాగా చూస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే మీ ఆవిడ కూడా ప్రాంక్ చేయమంటారా? ఫ్రాంక్ అయ్యొద్దులేండి మళ్ళీ ఇప్పుడు. ఎందుకండి, మీ ఆవిడ ఎంతో ధైర్యంగా మిమ్మల్ని ఆడుకోమంటే మీరు ఎందుకు మీ ఆవిడకి భయపడుతున్నారు? మగవాడికి దయాగుణం ఉంటుందండి, ఆడవాళ్ళకు దయాజాలు ఏముండదు, ఆడుకోమంటారు. ఓకే అండి, చలో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండి. బాయ్ బాయ్.
థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ Thank you. ఓకే బాయ్ 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 బాయ్. जानू मेरी जान मैं तेरे कुर्बान. నాకు అర్థమైపోయింది. ఇంకా సేపట్లో మనం జానుకి కాల్ చేయబోతున్నాం. జానుతో మాట్లాడి తన దొంగతనాల గురించి చెప్పుకోబోతున్నాం. Yes, so let's call Janu. तू मेरा मैं तेरी హాయ్ జాను. హాయ్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్ జాను. థ్యాంక్ యూ నీ పేరే జానునా? నా పేరు యాక్చువల్గా మౌనిక బట్ నచ్చిన జాను అని ఇస్తారు. ఓ కానీ నాకు మల్లిక కన్నా జాను నచ్చింది. నేను జాను అనే పిలుస్తా. ఎలా ఉన్నావు జాను? మీకు బలా చేయటం ఇష్టం, మీరు ఎట్లయినా ఇవ్వండి. ఏంటంట? మీ ఇష్టం, మీరు ఎట్లన్నా పిలవండి. జాను బేబీ చెప్పు బేబీ ఏం చేస్తుంటావు బేబీ? క్లాస్ చెప్తాను బేబీ, చైతు బేబీ, మీరు టీవీలో కేక్ అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ బేబీ. ఏం చేస్తూ ఉంటావు నువ్వు? ప్రజెంట్ చదువుకుంటున్నా బేబీ. అదే ఏం చదువుతున్నావు బేబీ? ఏం చదువుకుంటున్నా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ బేబీ అయితే సూపర్. ఓకే నాకు ఓకే. ఐ మీన్ మాట్లాడడానికి. చిన్న పిల్లరా? చైతు చైతు చెప్పు. మా ఇంటికి ఇప్పుడు వస్తావు? ఎందుకు? కాదు, ఎవరు అందరూ ఉన్నప్పుడు రావాలా, ఎవరు లేనప్పుడు రావాలా? ఎప్పుడు వస్తావు? ఓకే. అదే ఎందుకు రమ్మంటున్నావు? దేనికోసం? అరే దేనికోసం? జస్ట్ లంచ్ కి. జస్ట్ లంచ్ కా? లంచ్ కి ఎందుకు అబ్బా? డిన్నర్ కి అయితే వస్తా. లంచ్ కి వస్తావా అని పాడు. కాజల్ అక్క, మీ యాంకరింగ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ చెల్లి. అసలు అక్క నేను నా ఇన్స్పిరేషన్ తెలుసా? ఎస్, మీరే నా ఇన్స్పిరేషన్. దేనికి? నువ్వు ఏం చేయడానికి? యాంకరింగ్. నువ్వు కూడా యాంకర్ వా? ఓ కాదు, ఎక్కడ చేస్తున్నావు యాంకరింగ్? ఇంట్లోనా? అద్దం ఉందా? మా కాలేజీలో. ఓకే ఓకే. సరే అయితే ఇప్పుడు ఒక పని చేద్దాము. నువ్వే కనుక మస్తు టైం పాస్ యాంకరింగ్ చేస్తే ఎలా చేస్తావు? వినిపించు. మీ పక్కనే ఓకే చేయొచ్చు. నా పక్కనైతే ఓకే. నా పక్కనే ఉన్నావు అనుకో. ఓకే, నా పక్కనే ఉన్నావు అనుకో. నువ్వే కనుక యాంకరింగ్ చేస్తే ఎలా చేస్తావు? చెయ్యి. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఏయ్ చాలు, యాంకర్ అయిపోతాను. వచ్చేసి నేను మీ ఇంటికి రావడం కాదు, నువ్వే మా షోకి వచ్చేసి ఇద్దరం కలిసి యాంకరింగ్ చేద్దాం. ఓకే? ముగ్గురు అయితే చేసిందా అనుకుంటా. ముగ్గురు లేదు, కాజల్ పంపించాను. ముగ్గురు నేను చేసుకుందాం యాంకరింగ్. కాజల్ అబ్బా, కాజల్ చేసి బోర్ కొట్టేసింది వాడికి, అందుకే నిన్ను రమ్మంటున్నా. కొన్ని రోజులకి నువ్వు బోర్ కొట్టేస్తావు, నిన్ను కూడా పంపించేస్తాడు. ఇంతకీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు జాను? మంచిర్యాల. మంచిర్యాలలో మంచు కురుస్తుందా? హలో కాజల్ అక్క, చెప్పు. అసలు యాంకరింగ్ సూపర్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎన్నిసార్లు చెప్తావు? నాకు సిగ్గేసేస్తుంది. నాకు అసలు ఏం చెప్పట్లేదు. మీకు స్పెషల్ చేయటం చెప్పడం వస్తుంది నాకు తెలుసు. థ్యాంక్ యూ జాను, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే జాను, ఇలా మస్తు టైం కోసం దొంగతనాల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఖచ్చితంగా 100 దొంగతనాలు వేసినట్టు అనిపిస్తున్నావు. నీ దొంగతనాల గురించి చెప్పు. నేను ఇప్పటివరకు దొంగతనం అంటే ఏం లేదు. స్టార్ట్ చేయడానికి నేను ఎక్కడికైనా చేయడానికి వెళ్తే నాతో వస్తావు దొంగతనం చేయడానికి. పార్ట్నర్షిప్. కానీ నువ్వు ఇప్పటికిప్పుడే ఒక దొంగతనం చేసావు తెలుసా? అవును, ఎగ్జాక్ట్లీ. చూసినావా, నీకు కూడా తెలిసిపోయింది నా మనసును నువ్వు దొంగతనం చేసావు అని చెప్పేసి. థ్యాంక్ యూ. మై ప్లెజర్, ఆర్ ప్లెజర్. ఇలాగే మస్తు టైం పాస్ చూస్తూ ఉండు. నువ్వు యాంకర్ అవ్వాలని కోరిక నెరవేరాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్. లాస్ట్ లో కాదు, నువ్వు ఏం చేసావు తెలుసా? మంచిగా కేక్ రెడీ చేసి దానికి బాగా గార్నిషింగ్ చేసి చెర్రీలు పెట్టి అన్ని పెట్టి కారం చల్లేసా. నేను ఇందా నుంచి ఫుల్ ఖుషి అయిపోతున్నావు తెలుసా? కాజల్ ఏమో అక్క అక్క అని పిలిచినావు, నాతేమో బేబీ అని మాట్లాడినావు. అవా మంచి మాట్లాడుతున్నాను అనుకుంటే లాస్ట్ లో ఓకే థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పేసి గాలి మొత్తం తీస్తావు తెలుసా? చైతు, నీ కావాలంటే ఇంకోసారి మళ్ళీ కొట్టుకుందాం అన్నావు కదా, అది ఇంకోసారి చెప్పు. అవునా, సరే అయితే మళ్ళీ నువ్వు రిజిస్టర్ చేసుకో. నేను మళ్ళీ కాల్ చేస్తా. అప్పుడు నువ్వు కొట్టుకుందావు, నేను కొట్టుకుంటా. ఐ మీన్ గాలి. ఓకే,
చాలా అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. బాయ్ బేబీ. బాయ్ బాయ్ చెల్లి. బాయ్ చెల్లి. బాయ్ జాను. అమ్మా బాయ్ బేబీ. బేబీ బేబీ అని ఈ బాబు గాలి భలే తీసేసింది. బేబీ, ఆ బేబీలోనే ఎంత అది ఉంది, ఎంత ఇది ఉంది. కానీ అన్నయ్య చూడు ఎలా ఉందా, అన్నయ్య అన్నట్టు ఎంత నేర్సింగ్ ఉందో. బేబీ అంటే అసలు బేబీ అన్నట్టుంది. అన్నయ్య అంటే అన్నయ్య ఇలా లేచి అలా దీపింది తెలుసా. 99 ఫ్లోర్ నుంచి ఒకేసారి టప్పిమని పడేసినట్లేదు నిన్ను. లేదు లేదు, నువ్వు అలానే రియాక్ట్. నీకు ఎలా ఉందేమో, నాకు లేదు. నాకు ఇలా లేచి ఇలా పడిపోయినట్టు అనిపించింది. అదే అంటే 99 ఫ్లోర్ నుంచి పడిపోయావు అంతే. మరి జీవితంలో పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం. అదే జీవితం అనేది. ఎగ్జాక్ట్లీ చేతు. ఆ జీవితం అనే గ్రాఫ్ లో ఇట్లా 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 ఉంటేనే బతుకున్నట్టు, ఇట్లా ఉంటే చచ్చిపోయినట్టు. ఇట్లా ఉంటేనే బాగుంటది. ఇట్లా ఉన్నది స్ట్రైట్ లైన్ ఉంటే చచ్చిపోయినట్టు. అసలు ఏందా గ్రాఫ్ ఏంటి? నేను చెప్తుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? అవును చేతు, జీవితం అనే గ్రాఫ్ ఇట్లా 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 ఉంటేనే మనం బతుకున్నట్టు. స్ట్రైట్ లైన్ ఉంటే ఏంటి, చచ్చిపోయినట్టు మనం. అవును, ఆ స్ట్రైట్ లైన్ కూడా లేపాలి అంటే ఎవరి వలన సాధ్యం అవుతుంది తెలుసా. ఎస్, మనం ఆ లైఫ్ లో మస్తు టైం పాస్ చూస్తూ జోష్ ని ఫీల్ చేసుకుంటే మన లైఫ్ గ్రాఫ్ అట్లా లేస్తూ పడుతూ ఉంటుంది. అలాగే అందరి జీవితం పడుతూ లేస్తూ అన్ని సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా దొంగతనం విషయం గురించి మాట్లాడుకున్నాం, టైం పాస్ చేస్తాం కదా. చిన్నప్పుడు దొంగతనాలు బానే ఉంటాయి, సరదాగా మాట్లాడుకోవడానికి బానే ఉంటాయి. అది గుర్తు చేయడం కోసమే మాట్లాడడం జరిగింది. అంతేగాని దొంగతనాలు చేయండి, దొబ్బుకెళ్ళండి, టోపీలు పెట్టండి అనే ఉద్దేశం మాకు లేనే లేదు. అది చిన్నప్పుడు చేస్తేనే చిలిపిగా ఉంటుంది, పెద్దయ్యాక చేస్తే చాలా చండాలంగా ఉంటుంది. సో దొంగతనాలు చేయకండి, చేయనివ్వకండి. విత్ దిస్ కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. షో టైం కూడా అయిపోయింది కాబట్టి. కానీ మీరు మర్చిపోకండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. కీప్ స్మైలింగ్, ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ అలాగే మిమ్మల్ని ప్రేమించుకోండి, అందరినీ ప్రేమిస్తూ ఉండండి, ప్రేమని పంచుతూ ఉండండి. మళ్ళీ రేపటి మస్తు టైం పాస్ కలుసుకుందాం. బాయ్ బాయ్. బాయ్.